బదరీ క్షేత్ర మహత్యం ఎలాంటిది? ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుణ్ణి అడిగాడుట, ఈ క్షేత్రానికి అధిపతి ఎవరు? ఇది ఎప్పుడు పుట్టింది? దీని మహత్యం ఎలాంటిదో వినాలనుకుంటున్నాను అన్నట్ట స్కందుడు. అప్పుడు పరమశివుడు ఆసక్తికరమైనటువంటి ఒక కథని చెప్పాడు. మనకందరికీ ఆశ్చర్యం వేస్తుంది. పరమశివుడే సాక్షాత్తు తన నోటితో తను చెప్పినటువంటి కథనం మనకి స్కంద పురాణంలో కనపడుతోంది. ఏం చెప్పాడంటే, కృతయుగం అంటే 4 యుగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కృతయుగం ప్రారంభం ఆదిలోనే ఒకప్పుడుట బ్రహ్మ సృష్టి చేస్తూ తాను సృష్టించినటువంటి కుమార్తెని ఆయన ఒక మాయలో పడి మోహించాడుట. అది చూసినటువంటి శివుడికి చాలా కోపం వచ్చిందిట. తామస గుణంతో తన చేతిలో ఉండేటువంటి కత్తిని తీసుకుని ఆ బ్రహ్మ యొక్క తలని తెగ నరికేశాడుట. అంటే ఏ ముఖంతో ఆయన కామించాడో ఆ ముఖాన్ని తెగ నరికాడుట. అప్పుడు శివుడి వెంటనే బ్రహ్మహత్యా పాతకం పట్టుకుందిట. ఆయన ఎన్ని లోకాలు తిరిగినా కూడా ఆ బ్రహ్మహత్యా పాతకం శివుణ్ణి వదలలేదుట. అప్పుడు పరమశివుడు వైకుంఠానికి వెళ్ళాడుట. శిరస్సు వంచి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడుట. లక్ష్మీనారాయణుని వేడుకున్నాడుట. ఈ బ్రహ్మహత్యా పాతకం నన్ను వదిలి వెళ్ళటం లేదు, నేను ఏం చెయ్యాలి అని. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వి బదరీ క్షేత్రానికి వెళ్ళమన్నాడుట. అప్పుడు బదరీ క్షేత్రానికి ఈశ్వరుడు వెళ్ళాడుట. ఎప్పుడు బదరీ క్షేత్రంలో పరమశివుడు అడుగు పెట్టాడో అప్పుడు బ్రహ్మహత్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందిట. అప్పుడు ఆయన చేతిలో ఉండేటువంటి ఆ బ్రహ్మ కపాలం అక్కడ చేయి జారిందిట. అయితే ఇక్కడ పరమశివుడే సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు, కాశీక్షేత్రం నాకు అవిముక్త క్షేత్రం. కాశీక్షేత్రంలో నివసించినప్పుడు, శ్రీశైలంలో ఉన్నప్పుడు, అదేవిధంగా బదరికాశ్రమంలో ఉన్నప్పుడు నాకు కైలాసంలో ఉన్నదానికంటే ఆనందం కలుగుతుంది. నాకు ఇది ప్రీతికరమైనటువంటి క్షేత్రం అని చెప్పాడుట. ఎంత అద్భుతంగా ఉంది! పరమశివుడే తన నోటితో తను చెప్పినటువంటి విషయం. ఆ క్షేత్రంలో ఉండేది ఎవరు? పరమశివుడు సాక్షాత్ అక్కడ ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా నారాయణమూర్తి, లక్ష్మీనారాయణులు, సాక్షాత్తు నారదుడు, నరనారాయణులందరూ కూడా ఆయన్ని కొలిచినటువంటి వాళ్ళు. అది దేవభూమి, తపోభూమి. అక్కడ ఒకసారి అడుగు పెడితే చాలు సకల పాపాలు పోతాయిట. అందుకే చెప్తూ ఉంటారు, ఎవరైనా సరే బదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ జపం చేసుకోవాలి. ఆ జపం ఒక తపస్సులాగా వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుందిట. లక్ష్మీనారాయణని దర్శించాలి. అక్కడ ఉండేటువంటి నదిలో స్నానం చేయాలి. నదిలో అంటే అలకనందలో ఎవరు చేయలేరు. అక్కడ వేడి నీటి గుండాలుంటాయి, వాటిలో స్నానం చేయాలి. అదేవిధంగా పరమశివుణ్ణి తలుచుకోవాలి, పరమశివుణ్ణి దర్శించాలి. అదేవిధంగా బ్రహ్మ కపాలం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శివుడి చేతి నుంచి జారి పడినటువంటి బ్రహ్మ కపాలం అక్కడ ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.